నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఏ కూరగాయను నేషనల్ వెజిటబుల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? గుమ్మడికాయను నేషనల్ వెజిటబుల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. దాదాపు దేశంలో ప్రతి ప్రాంతంలోనూ పండడం వల్లే గుమ్మడికాయకు ఆ గుర్తింపు లభించింది. ఈ పంటకు ప్రత్యేక నేల లేదా వాతావరణ పరిస్థితులు అవసరం లేదు. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, పొటాషియం ఉంటాయి. ఇక మొదటిది, నావల్ యాంటీ షిప్ మిసైల్ టెస్ట్ సక్సెస్. ఒడిశాలోని చాందీపూర్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో డిఆర్డిఓ, ఇండియన్ నేవీ కలిసి నావల్ యాంటీ షిప్ మిసైల్ ను సీ స్కిమ్మింగ్ మోడ్ లో చేసిన టెస్ట్ సక్సెస్ అయింది. ఇది నావికా యుద్ధ వ్యవస్థలో భారత్ పురోగతిని ప్రదర్శించింది. ఇది సముద్ర రక్షణ సామర్థ్యాలను పెంచుతుంది. ఇక రెండవది, బ్లూ వీసా అందుబాటులోకి తీసుకొచ్చిన యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ తొలిదశ బ్లూ వీసా సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యావరణ స్థిరత్వం కోసం 10 సంవత్సరాల నివాస అనుమతితో ఈ వీసాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025లో ప్రకటించింది. ఎన్జీఓలు, పర్యావరణాన్ని కాపాడే కార్పొరేట్ లీడర్లు, రీసెర్చ్లకు ఈ వీసా ఉపయోగపడనుంది. ఇక మూడవది, తెలంగాణ స్కూల్స్ లో తెలుగు తప్పనిసరి. తెలంగాణలో ఉన్న అన్ని స్కూల్స్ లో తెలుగు తప్పనిసరిగా బోధించాలని పేర్కొంటూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మెమో జారీ చేశారు. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సహా అన్ని స్కూళ్లలోనూ మాతృభాష అయిన తెలుగు బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక నాలుగవది, అరక్కోణం ట్రైనింగ్ సెంటర్ పేరు మార్చిన సిఐఎస్ఎఫ్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అరక్కోణంలో ఉన్న రిక్రూట్స్ ట్రైనింగ్ సెంటర్ పేరును రాజాదిత్య చోళన్ గా మార్చింది. 949 సిఈ కాలంలో తరక్కోణం వద్ద చోళులు, రాష్ట్రకూటుల మధ్య జరిగిన యుద్ధంలో రాజాదిత్యుడు మరణించాడు. అతని పేరునే సిఐఎస్ఎఫ్ రిక్రూట్స్ ట్రైనింగ్ సెంటర్ కు పెట్టింది. ఇక ఐదవది, జమ్మూ కశ్మీర్ లో తొలి ఎఫ్ఐఆర్ నమోదు. జమ్మూ కశ్మీర్ డిజిటల్ పోలీసింగ్ లో కీలక అడుగు పడింది. ఇక్కడ తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. ముస్తక్ అహ్మద్ భట్ అనే వ్యక్తి తన ఫ్యామిలీపై దాడి చేసిన 2 వ్యక్తులపై అవంతిపురలోని క్రూ పోలీస్ స్టేషన్ కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ పంపించాడు. అతని కంప్లైంట్ పై పోలీసులు తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏ దేశంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.